ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మిరియాల రసం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో మీకు అందరితో షేర్ చేసుకుంటా. నాకు కూడా జలుబు చేసి గొంతు అస్సలు బాగాలేదు. ఇలాంటప్పుడే తినాలి మిరియాల రసం. చక్కగా లైవ్లో అడిగారు. నాకు కూడా ఈరోజు చేయాలనిపించింది. అయితే దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో తెలుసా? సింపుల్ అండి. కరివేపాకు, జీలకర్ర ఒక అర చెంచా తీసుకున్నా, అలాగే మిరియాలు ఒక అర చెంచా, వెండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ ఈ మూడు కూడా ఈ రసానికి అవసరం పడతాయి. ఇప్పుడు టమోటాలు ఒక 4 టమోటాలు తీసుకున్నా, టమోటాలు తక్కువ చింతపండు ఎక్కువ వేసుకొని నీట్గా కడిగి నానబెట్టేసా. ఇవన్నీ చేత్తో మంచిగా బ్లెండ్గా పిండేయాల, రసం అంతా తీసేయాలన్నమాట. మిక్సీ ఎలా పట్టుకుంటే అస్సలు టేస్ట్ ఉండదన్న, ఎంతసేపటికి చేత్తో నలుపుకుంటేనే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదో 1 బై 1 చూడండి, చాలా సింపుల్ అలాగే టేస్టీ మిరియాల రసం ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటా. ఇవన్నీ చూడండి, చేత్తో నలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిరియాల రసం తినమంటే ఒకప్పుడైతే మిరియాల రసం ఏం బాగుంటుంది అనిపించేది. మా ఇంట్లో కూడా ఎవ్వరు తినరు. కానీ ఒకరోజు మా అత్తమ్మ వచ్చి చేసింది మిరియాల రసము, చాలా బాగుంది. మా ఇంటిలో 10 మంచి ఫ్యాన్ అయిపోయారనమాట ఈ రసానికి. ఇప్పుడు ఎప్పుడైనా చేయాలనుకుంటే తప్పనిసరిగా మిరియాల రసం ఎక్కువ తింటాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మెత్తగా నలిపేసుకొని, అలాగే దాంట్లో ముక్కలు ఏం లేకుండా నీట్గా తీసుకోవాలి. మిరియాల రసం అనేది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, పల్చగా ఉంటుంది అనమాట. చూస్తానికి ఏంటి ఇలా ఉంది అనుకుంటారు, కానీ దాంట్లో టేస్టు సూపర్గా ఉంటుంది నాన్న. ఇలాంటి తొక్కలన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ చేత్తో తీసేసుకొని నీట్గా రసాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఏదైనా పెద్దల వాళ్ళు చేసినవంటే సూపర్గా ఉంటుంది నాన్న. ఇప్పుడు ఎన్ని మసాలా వేసుకున్నా అంత ఫ్లేవర్ అంత టేస్ట్ అని అనిపించట్లేదు. స్వయాన నేను చేసినా సరే వాళ్ళు చేసినంత కమ్మగా అయితే ఉండట్లేదన్నమాట. అందుకనే నేను మిక్సీ వేస్తే ఏ వస్తువైనా పేస్ట్ అయిపోతుంది. అంగడిలో తప్ప ఇంట్లో మాత్రం అలా వేయను. చూడండి, తేలిగ్గా ఎర్రగా ఎంత బాగుందో రసం. టమోటాలన్నీ పడ్డాయి కాబట్టి రుచి సరిపడంత సాల్టు, ఒక అర చెంచా పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. స్మెల్ ఏమి రాకుండా ఉంటుంది. ఈ 4 పదార్థాలు వచ్చేసి రోట్లో వేసుకొని కొంచెం కసాపచ్చగా దంచి పెట్టుకోవాలన్నమాట. మిక్సీలో వేస్తారనుకో పేస్ట్ అయిపోతుంది. ఒకవేళ మిక్సీ రోలు లేదు అనుకున్న వాళ్ళు ఇంకా తప్పదు కదా, దంచుకోకుండా మిక్సీ వేసుకోండి. ఆ మిక్సీ వేసేప్పుడు కూడా ఒక రౌండ్ చిన్నగా వేయండి ఫ్రెండ్స్. ఒక రౌండ్ తక్కువ వేస్తారంటే కొంచెం పేస్ట్ కాకుండా పరగ్గా ఉంటుంది. ఆయిల్లో ఎప్పుడు నూనె తక్కువే వేసుకోవాలి, ఎక్కువగా ఉంటే అంత బాగుండదు. ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలి. కొన్ని జీలకర్ర ఎక్కువ పడేట్లా చూసుకోండి, ఎందుకంటే జీలకర్ర వేస్తే రసంలో మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 2 వెల్లుల్లిపాయలండి గర్భాలు తులిచి వేయాలి. వలసాల్సిన అవసరం లేదు, మధ్యలోకి ఇంచి వేసేసాను. తర్వాత 2 మండల కరివేపాకు కూడా వేసి కొంచెం అది వేపేలా అలా కలబెట్టేసుకోండి. అవి వేయాక కంపల్సరిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఎండుమిర్చి లేదు, అంత కారపొడి ఉంది కాబట్టి నాకు మిరియాల ఘాటు సరిపోతుందిలే అని చెప్పి నేను వేయలేదు. మీరు ఉంటే మాత్రం ఆ తర్వాతలోనే ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచేసి ఆ తర్వాతలోనే వేసుకోండి. పోపు గింజలు అవన్నీ వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని సన్న మంట మీద కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన ఏం లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లోనే మనం ముందుగా ధనియాల పౌడర్ ఉంటే కిన మనం దంచుకుంటాం కదా, దాంట్లోనే వేసుకొని ధనియాలు ఉంటే దంచుకోవచ్చు. నా దగ్గర నేను ఇంట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి ధనియాల పౌడరే ఉంది. అందుకే ఇలా వేగేటప్పుడు ఒక అర చెంచా ధనియాల పౌడర్ కూడా వేసి అన్నీ మంచిగా వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనము రసం, ఆ రసం మొత్తం ఈ తర్వాతలో పోసేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో, సూపర్గా ఉంది కదా. పోపు పెట్టుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా తెల్లనివ్వాలి రసాన్ని, అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. మిరియాల రసం అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ కదా, అందుకైందని చాలా బాగుంటుంది. రసం చేస్తానంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్రై చేస్తా. అది కూరగాయలు కానీ అలాగే ఆమ్లెట్ కానీ ఇలా ఏదైనా సరే ఫ్రై ఖచ్చితంగా ఉండాలి. అందుకోసమని రసంతో పాటు ఫ్రై కూడా పెట్టేశాను అనమాట. చూడండి, రసం అనేది బాగా తెల్లుతుంది కదా. ఇలా జలుబు చేసినప్పుడు ఇలాంటి మిరియాల రసం చేసుకుంటే ఓన్లీ ట్రీట్మెంట్ అండి, ఇంట్లో ఉండే మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు. ఇలా తెల్లుతుందంటే రసం పొంగిపోకుండా ఇలా తెల్లుతూ ఉందంటే పర్ఫెక్ట్గా రసం కుదిరినట్టే. మనం పొయ్యి మీద పెట్టగానే పొంగిపోతూ ఉందంటే దాంట్లో ఏదో ఒకటి ఎక్కువ తక్కువలు అయినట్టు, అది మీకు గుర్తు. నేనైతే పక్కనే చెప్పాను కదా ఫ్రై చేస్తున్నానని, చికెన్ ఫ్రై, మా వారికి ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తున్నా. బాగా ఇలాగా వేగనిచ్చి దీంట్లో ఉప్పు అండ్ గరం మసాలా మాత్రమే వేస్తా. అలా ఒక్కసారి వేసుకొని తినండి ఫ్రెండ్స్, ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. చికెన్ కారం వేయకోకుండా
ఇలా బాగా రోస్ట్ అయ్యాక గరం మసాలా వేసి సాల్ట్ అండ్ గరం మసాలా వాడి దించి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మిరియాల రసం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి దాంట్లో గరం మసాలా వేసి దింపేస్తా. కలర్ఫుల్గా ఉంది కదా, సర్వ్ చేసుకున్న రసం అయితే చూడ్డానికి చాలా బాగుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరంతా తిన్నారా? ఏం చేశారు నాన్న? నేనైతే ఫైనలీ కొంచెం కొత్తిమీర అటాచ్ ఇచ్చి ఇంకా మూత పెట్టేసా. ఇంకా వంట కంప్లీట్ అయినట్టే. ఇంకా దీంట్లోకి వచ్చేసి గరం మసాలా యాడ్ చేయాలి. సమయం ఆసన్నమైందనమాట. చికెన్లోకి గరం మసాలా వేసా. గరం మసాలా ఎంత వేసుకోవాలి అంటే మినిమం చికెన్ వచ్చేసి ఒక ½ కిలో ఉంటుంది, దానికి ఒక స్పూన్ వేస్తానండి. ఒక 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది, అది వేసేసా. వేసి బాగా రోస్ట్ అయ్యింది కదా, ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని ఇంకా దింపేసి